హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ. నేను మీ స్రవంతి అండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా! అవునండి. శ్రీశైలం అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. ఇది సాటర్డే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ 5:30కే వెహికల్ అయితే ఎక్కేసామండి. మా ఓన్ వెహికల్‌లో కార్‌లో అయితే వెళ్తున్నామనమాట. లాంగ్ జర్నీ అయితే ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్ అండి. మనకి 5 అవర్స్, 4 అవర్స్ అలా పడుతుందనమాట. మార్నింగ్ వచ్చేసరికి 5:30కి స్టార్ట్ అయ్యాము గదా! 11:30కి అంతా అక్కడికైతే ఎళ్ళిపోయాం మేము. మీకైతే మామూలుగా విజయవాడ దగ్గర నుంచి వ్యూ అంతా కూడా ఏం షూట్ చేయలేదండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు గదా అని చెప్పేసి శ్రీశైలం దగ్గరికొచ్చాక వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. ఇక్కడ చూసారు కదా శ్రీశైలం దగ్గర మనకి చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది. నేమ్ కూడా కనిపిస్తుంది చూడండి. మనకి ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ప్రతిదీ కూడా క్యాప్చర్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి మనకి శ్రీశైలం దగ్గరలోకి వచ్చేసామండి. ఇంకా కొండ మీదకి ఎక్కేస్తే మనకి ఈ టెంపుల్ అయితే వచ్చేస్తుందనమాట. ఇదంతా కూడా ఘాట్ రోడ్ అండి. 48 కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఘాట్ రోడ్ వచ్చేసరికి. ఇక్కడ వ్యూ అంతా కూడా చూసారు కదా! చాలా అంటే చాలా బావుందండి. మనకి ఇదంతా కూడా ఏంటంటే కొండ మీదకి ఎక్కటం కాబట్టి కొంచెం హార్డ్‌గా ఉంటుందనమాట. వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూడా కేర్‌ఫుల్‌గా వెళ్ళండి జాగ్రత్తగా. ఎందుకంటే మనకి రిటర్న్ అయ్యే వాళ్ళకి మనకి ఇదంతా కూడా డౌన్ కాబట్టి ఫాస్ట్‌గా వచ్చేస్తూ ఉంటారు. కొంచెం యాక్సిడెంట్స్ అవి కూడా జరుగుతూ ఉన్నాయండి. సో, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడొచ్చేసరికి 48 కిలోమీటర్స్ వచ్చేసరికి మనకి 1 అవర్, 1 ½ అవర్ అలా పడుతుందనమాట. కొంచెం నెమ్మదిగానే వెళ్ళాల్సిన ప్లేస్ ఇదైతే. ఇక్కడంతా గూడా మనకిదంతా గూడా నల్లమల ఫారెస్ట్ అండి మనకి. చాలా బావుంటుంది. వెదర్ మొత్తం గూడా మనమేంటంటే మనకి వేసవికాలం కాబట్టి లేట్ అయిపోతే మళ్ళీ జర్నీ ఇబ్బందవుతది అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కాబట్టి మనకి మధ్యాహ్నం కల్లా రీచ్ అయిపోయాము మేము టెంపుల్ దగ్గరికైతే. మనకి అన్నీ కూడా టెంపుల్‌కి దగ్గరలోనే ఉంటాయండి. మీకు అన్నీ కూడా క్లియర్‌గా చూపిస్తాను. ఫుల్ డీటెయిల్స్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశానండి నేను. నెక్స్ట్ టైమ్ ఎళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో, వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వ్లాగ్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడొచ్చేసరికి మనకి ఇలాగ బోర్డ్స్ అయితే పెట్టేసి ఉంటారండి. టైగర్స్ అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి. మనకి మెకానిక్ నంబర్స్ అన్నీ గూడా ఉంటాయన్నమాట. వెహికల్స్ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా. అండ్ అలాగే మనకి ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉంటాయండి. సో, ఇదంతా గూడా ఘాట్ రోడ్డేనండి. నేనేంటంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది గాబట్టి, అంతా చూస్తూ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో అప్‌లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, అందరికన్నా ముందుగా మీరే నా వీడియో చూసేయొచ్చు. చూస్తున్నారు కదా! ఇలా మనమంతా కూడా ఆహ్, అప్ అనేది ఎక్కాలనమాట. అంటే కొండ మీదకే కాబట్టి కొంచెం ఇలా ఎత్తుగా ఉంటుందనమాట. మనకి సేమ్ మనం మూవీస్‌లో ఎలా అయితే చూసామో ఫారెస్ట్ అనేది సేమ్ అలానే ఉంటుందండి. ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మేము గూడా ఫారెస్ట్ చూడడం అనేది. సేమ్ మూవీస్‌లో ఎలా అయితే ఉంటుందో అలాగే అనిపిచ్చింది నాకైతే. చాలా బావుంది ఇక్కడ వ్యూ మొత్తం కూడా మనకి. మనకి టెంపుల్ దగ్గరికి వెళ్ళే 48 కిలోమీటర్స్‌లో మనకి కొన్ని కొన్ని టెంపుల్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడా. మనమైతే దగ్గరికొచ్చేసాము. ఇంకెక్కడికైతే వచ్చేసామండి మేము కొండ మీదకి. ఇక్కడ మేము నడుచుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నయన్నీ కూడా చూస్తున్నాము రీచ్ అయిపోయిన తర్వాత. మనకింక తర్వాత ఒక రూమ్‌లో 2 అవర్స్ రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడొచ్చేసరికి చూడండి మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్ సత్రాలైతే ఉంటాయండి. ఆ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ సత్రంలో తీసుకుంటే ఏంటంటే తక్కువ పేమెంట్‌తో అయిపోతుంది మనకి. ఇదొచ్చేసరికి రజకులదంట. మనకి నాన్ ఏసీ వచ్చేసరికి 500 ఉంటుంది. ఏసీ వచ్చేసరికి 1200 అనమాట. చాలా తక్కువలో అయిపోతుంది. ఇదొచ్చేసరికి బ్రాహ్మణులదంటండి. ఇలాగ మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఆ క్యాస్ట్‌లో తీసుకుంటేనేమో తక్కువ పేమెంటు. లేదు మనం వేరేది తీసుకుంటే ఎక్కువ పడుతుంది. ఇదొచ్చేసరికి మేము తీసుకున్న సత్రం అండి. మేమేంటంటే క్యాస్ట్‌కి సంబంధించి ఏం తీసుకోలేదు. నార్మల్‌గా ఉన్న సత్రంలో తీసుకున్నాము. సో, మాకైతే ఎక్కువ కాస్టే పడిందండి. నాన్ ఏసీ వచ్చేసరికి 1500 అలా పడింది రూమయితే. 2 రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే మేము 2 ఫ్యామిలీస్ కాబట్టి మేము, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీస్ అయితే కలిసొచ్చాం గదా! సో, అందుకని చెప్పేసి 2 రూమ్స్ అయితే తీసుకున్నామనమాట. అందరికీ కలిపి ఒకే రూమ్ అయితే ఇవ్వరంట. ఇంకా మేమేంటంటే నాన్ ఏసీ తీసేసుకున్నామండి.
రూమ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది. ఏసీ అంటే మళ్ళీ ఎందుకులే, మేము ఎలాగో ఉండం కదా, మనం ఇక్కడి వరకు వచ్చి టెంపుల్స్ అవన్నీ విజిట్ చేయడానికి కదా వచ్చాము, ఏదో నైట్ కాసేపే కదా అని చెప్పేసి మేమైతే నాన్ ఏసీ తీసేసుకున్నాము. రూమ్ కూడా చూపిస్తున్నాను చూడండి. రూమ్ వచ్చేసరికి మనకి ఇలా 2 బెడ్స్ ఇస్తారండి, 2 చైర్స్ ఉంటాయి. ఇలాగా మనకి ఛార్జింగ్ సాకెట్, బెడ్‌షీటు, బ్లాంకెట్ అన్నీ గూడా ఉంటాయి. సింపుల్‌గా బావుందనమాట. బట్ ఏసీ ఉంటే బావుండేది అనిపిచ్చింది. బట్ మేమైతే నాన్ ఏసీతో అడ్జస్ట్ అయిపోయాము ఈసారికి. మాకు రూమ్ పక్కన వచ్చేసరికి మాకు ఇదంతా గూడా ఫారెస్ట్ అని చెప్పాను గదండీ! వ్యూ గూడా చాలా బావుంది. అది గూడా చూపిస్తాను మీకు చూడొచ్చు. ఇదొచ్చేసరికి ఇంకొక రూమ్ టూర్ అనమాట. 2 రూమ్స్ అని చెప్పాను గదా! ఆ 2 రూమ్స్ గూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడొచ్చేసరికి పక్కన ఇదంతా గూడా కొండేనండి మనకి. గట్టనమాట. ఇక్కడ గూడా హౌసెస్ అయితే ఉన్నాయి కొండ మీద కూడా. మీకు అవి గూడా చూపిస్తాను జూమ్ చేసి. చాలా బావుంది మనకి వ్యూ అంతా గూడా. మనకేంటంటే రూమ్స్ అనేవి తీసుకుంటే ఆ అమౌంట్‌లోనే మనకి ఆఫ్టర్‌నూన్ లంచు, ఈవినింగ్ వచ్చేసరికి డిన్నరు అన్నీ గూడా ప్రొవైడ్ చేస్తారండి. బట్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రం ఉండదనమాట. మనం బయట చేయాలి. బట్ మనం పే చేసిన దానికి వర్త్ అనిపిస్తుందనమాట. బానే ఉంటుంది, పర్వాలేదు. మేమైతే ఇబ్బంది పడకూడదని చెప్పి ముందే ఆన్‌లైన్‌లో రూమ్స్ అయితే బుక్ చేసేసుకున్నామండి. దర్శనానికి గూడా టికెట్లు ముందే బుక్ చేసేసుకున్నాము ఆన్‌లైన్‌లో. పర్ హెడ్ వచ్చేసరికి 300 రూపీస్ అలా తీసుకున్నామనమాట. ఇక్కడొచ్చేసరికి మేమింకా రూమ్‌లో 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ పాతాళ గంగ అని ఉంటుందండి. ఇక్కడ స్నానం చేసి మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో, మేమైతే పాతాళ గంగ దగ్గరికొస్తున్నాము. ఇక్కడైతే బాగా మనం కొండ మీదకి మొత్తం ఎక్కేసాం గదండీ! ఆ కొండ మొత్తం దిగాలనమాట. చాలా హార్డ్‌గా ఉంటాయి స్టెప్స్ గూడా. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు గానీ, ఎక్కలేని వాళ్ళైతే ఎక్కలేరండి. కొంచెం చూసుకొని దిగగలము అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ మేము పడిన కష్టం అంతా కూడా కిందకి దిగిన తర్వాత హ్యాపీగా అనిపించిందండి. చూసారు కదా కృష్ణమ్మ అందాలైతే సూపర్ అనిపించింది. చాలా బాగుందండి కృష్ణా నది అయితే మనకి. ఇక్కడ మేము ఫ్రెష్ అయిపోయామండి. సింపుల్‌గా రెడీ అయ్యాము. రెడీ అయితే ఏం అవ్వలేదండి. ఫ్రెష్ అయిపోయి మనము హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేసుకొని వచ్చేసాము. ఎందుకంటే మనకి రూమ్ కాదు కదా, అందుకని చెప్పేసి ఇలా వచ్చేసాము. మీకు కనిపిస్తుందయితే మా బాబు, అక్క వాళ్ళ బాబుకి కొంచెం కాస్త సిగ్గు అనమాట, కనిపించట్లేదు. వెనక కనిపిస్తున్నది అక్క అన్నమాట. మా హస్బెండ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఇక్కడొచ్చేసరికి మా హస్బెండ్, బావగారనమాట కనిపిస్తున్నారు. ఇలా టెంపుల్‌కైతే దగ్గరలో ఉన్నామండి. వాకబుల్ డిస్టెన్స్‌లో వచ్చేసాం మనం టెంపుల్‌కి. టెంపుల్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ టెంపుల్ మొత్తం గూడా వ్యూ గూడా చూపిస్తున్నాను చూడండి. మనకి టెంపుల్ లోపలికైతే మొబైల్ ఎలో ఉండదు గదా. సో, మీకిక్కడ వ్యూ మొత్తం గూడా చూపించేసి మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేసి అక్కడ పెట్టేసి ఎళ్ళిపోతాము. మీరు వ్యూ మొత్తం గూడా చూడొచ్చు. ఇదంతా గూడా టెంపుల్ ప్రాంగణం అండి. సాటర్‌డే, సండే, మండే ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పారు. బట్ సాటర్‌డే అయితే పెద్ద రష్ అయితే ఏం లేదు మాకు. దర్శనం ఫ్రీగానే జరిగిందండి. ఇదంతా గూడా టెంపుల్ ప్రాంగణం. ఇక్కడైతే మొబైల్ ఇక్కడ పెట్టేసి దర్శనం చేసేసుకొని వచ్చేస్తాము. ఇప్పుడైతే బయటికొచ్చేసామండి. ఇక్కడంతా కూడా మనకి షాప్స్ ఉంటాయి గదా. షాప్ దగ్గర ఏమైనా తీసుకుందాం అని చెప్పి వచ్చాము దర్శనం చేసుకున్న తర్వాత. ఇక్కడొచ్చేసరికి మనకి రథం, స్వామివారి రథం అనమాట. ఇక్కడ ఇదంతా గూడా మీకు కూడా చూపిస్తాను చూడండి క్లియర్‌గా. ప్రతిదీ గూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే వచ్చిందండి. మీకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ప్రతిదీ గూడా. మీరు గూడా మంచిగా ప్లాన్ చేసుకొని రావచ్చు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక్కడ చూసారు కదా టెంపుల్ దగ్గర కూడా 2, 3 పిక్స్ అయితే తీసుకున్నాము. అవి కూడా ఇంక్లూడ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ డే సండే మార్నింగ్ అనమాట. 7, 8 అలా అవుతుంది టైం వచ్చేసరికి. మేమైతే రూమ్ చెక్‌ఔట్ చేసేసామండి. ఇప్పుడు కూడా మార్నింగే స్టార్ట్ అవుతున్నాము. కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే మనకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసుకొని వెళ్దామని చెప్పేసి. ఇక్కడ మా లగేజ్ అంతా కూడా సర్దేస్తున్నాము. ఇలా ఫ్రెష్ అయిపోయామనమాట అందరం కూడా. ఇంకా వచ్చే దారిలో మనకిక్కడ సాక్షి గణపతి టెంపుల్ అంటండి చాలా ఫేమస్ అనమాట. మనము శ్రీశైలం వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు కానీ, వచ్చేటప్పుడు కానీ ఇక్కడైతే కంపల్సరీ హాజరైతే వేయించుకోవాలి. సో, మేమైతే సాక్షి గణపతి టెంపుల్‌కైతే వచ్చేసాము. వ్యూ గూడా చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ అంతా గూడా ఇలా ఉంటుందండి. చిన్న టెంపుల్ బట్ ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా మందైతే విజిట్ అవుతూ ఉన్నారు. ఇక్కడైతే మేము ప్రశాంతంగా వీడియో తీసుకున్నాము. ఫోటోస్ కూడా తీసుకున్నాము. ఫోటోస్ గూడా ఇంక్లూడ్ చేస్తాను అన్నీ గూడా చూడండి మీరు కూడా. నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పేసి అన్నీ గూడా ఇంక్లూడ్ చేశానండి. ఫోటో అండ్ వీడియోస్ కూడా. ఇక్కడొచ్చేసి ఇలా ఫోటోస్ అయితే తీసుకున్నాము మేము అందరం కూడా.
చాలా హ్యాపీ అనిపించిందండి. దర్శనం కూడా ప్రశాంతంగా జరిగింది. దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా మేమైతే విజిట్ అయ్యాము. అవన్నీ కూడా మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఇక్కడ తర్వాత మేము వెళుతున్న దారిలోనే మనకి అట్టకేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి ఉంటుందండి. ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ అయ్యాము. అవన్నీ కూడా మనకేంటంటే చిన్న టెంపుల్స్ కాబట్టి వీడియో అయితే ఎలా ఉంది. సో వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసి అప్లోడ్ చేశానన్నమాట. మీకు బోర్ కొట్టకుండా సింపుల్‌గా అయితే ఇంక్లూడ్ చేశానండి అన్నీ కూడా. ఇక్కడ వచ్చేసరికి లలితాదేవి పీఠము అని చెప్పి ఉందన్నమాట. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి స్వామివారికి మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. లేదు అంటే దర్శనం చేసుకొని అయినా వెళ్ళొచ్చండి. ఇక్కడ సింపుల్‌గా ఇలా ఉంటుందన్నమాట టెంపుల్ అయితే. తర్వాత ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ అండి. చిన్న టెంపుల్. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి చుట్టుపక్కలే ఉంటాయండి. మనం ఘాట్ రోడ్ అని చెప్పాను కదా, 48 కిలోమీటర్స్. అది దిగే లోపలనే ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ పాలధార, పంచదార అని మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ఇది కూడా ఫేమస్ కదా, అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ కూడా స్టెప్స్ ఉంటాయండి కొన్ని, అవైతే దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ కూడా చిన్న స్వామివారి టెంపుల్ ఉంది, అది కూడా వీడియో షూట్ చేశాను. ఇదే అండి పాలధార, పంచదార అంటే. నాకు తెలిసిన మీనింగ్ అయితే మీకు చెప్తున్నాను. పాలధార అంటే పాలధార లాగా తెల్లగా ఉంటాయని, పంచదార అంత స్వీట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఇక్కడ చూసారు కదా, చాలా బాగున్నాయి. వాటర్ కూడా నేను టేస్ట్ చేశాను అనమాట. ఇలా ఉంటుంది పాలధార, పంచదార అయితే. ఇక్కడ కూడా 1 or 2 పిక్స్ అయితే తీసుకున్నాము. అందరూ కూడా ఇక్కడ పిక్స్ అయితే దిగుతున్నారండి. చాలామంది అయితే విజిట్ అవుతున్నారు ఇక్కడికి కూడా, చూసారు కదా. ఇంకా అక్కడి నుంచి మేమైతే స్టెప్స్ అయితే ఎక్కేస్తున్నాము. నిన్న మొత్తం ఎక్కి దిగి ఈరోజు మళ్ళీ ఎక్కడం అంటే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ హ్యాపీగా ఇష్టంగానే ఎక్కామండి అంతా కూడా. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం మళ్ళీ కూడా. ఇక్కడ చూసారు కదా, రోడ్ అయితే వర్క్ అంతా జరుగుతుందండి. సో ఇలా ఉందన్నమాట. మనకి కొంచెం నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని కాస్త లేట్ అవుతుందన్నమాట. మనకి అంతా కూడా వర్క్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా అదే అనమాట, మనకి శ్రీశైలం దగ్గరలో అనమాట. మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే కోటప్ప కొండ కూడా తగులుతుంది కదండి విజయవాడ వెళ్ళేటప్పుడు. సో ఇక్కడికి కూడా విజిట్ అయ్యామన్నమాట. మేము ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి చూసాము. ఇప్పుడైతే సెకండ్ టైము కోటప్ప కొండకి రావటము. చూసారు కదా, వినాయకుడి విగ్రహం అండి, చాలా పెద్దది. ఇలాగా అందరి దేవుళ్ళ విగ్రహాలు అయితే పెద్ద పెద్దగా ఉంటాయండి. ఇక్కడ కూడా టెంపుల్ వాతావరణం చాలా బాగుంటుంది. మనకి కోటప్ప కొండ అంటే ఏంటంటే శివరాత్రి టైంలో అయితే పెద్ద పెద్ద ప్రభలు వస్తాయి. ఫుల్ రష్ ఉంటుందండి ఆ టైంలో. చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా. ఇక్కడ మేము వచ్చేసరికి ఏంటంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది, 2 అలా అయిపోయింది అనమాట. టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. మేము ఇంకా కాస్త రెస్ట్ తీసుకొని కొండ మీదకి ఎక్కి పుట్ట దగ్గరికి, శివలింగం దగ్గరికి అన్నీ వెళ్ళి అన్నీ తిరిగి చూసి వచ్చేసరికి మనకి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్రశాంతంగా ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం మేమైతే. ఇక్కడ చూడండి, అక్క వాళ్ళ బాబుని పిలిచి వీడియో తీస్తుంటే ఎక్కిరిస్తున్నాడు, ఎందుకంటే వాడికి వీడియోలో కనిపించడం ఇష్టం లేక. సో ఇక్కడైతే ఇంకా టెంపుల్ చూస్తున్నారు కదా, వ్యూ అంతా కూడా చాలా బాగుంటుందండి. మేమైతే కొండ మీదకి ఎక్కుతున్నాం ఇక్కడ కూడా. మనకి ఏంటంటే 2 డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, సో బాగా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి శివుని బొమ్మ అండి, చూసారు కదా, చాలా పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి పైకి దగ్గరికి వచ్చేసామన్నమాట. కంప్లీట్గా పైకి అయితే వచ్చేసామండి. పైన వచ్చేసరికి మనకి నాగేంద్ర స్వామి పుట్టు ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాము. వచ్చేసామండి పైకైతే. ఇక్కడంతా కూడా పూర్తిగా కొండ మీద కదా, చల్లటి గాలి వస్తుందండి, ప్రశాంతంగా బాగుంది వాతావరణం అయితే. ఇక్కడ పుట్ట దగ్గర కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మేము శివుని బొమ్మ దగ్గర అంత దగ్గర కూడా దర్శనం చేసుకొని కిందకి వెళ్ళేసరికి మనకి టెంపుల్ అయితే ఓపెన్ అయిపోయిందనమాట. చూసారు కదా, అన్నీ కూడా చాలా పెద్ద విగ్రహాలండి, చాలా బాగుంటాయి. చాలా ఫేమస్ టెంపుల్. మనకి శివరాత్రి టైంలో అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కదా, పర్వాలేదు, రష్ అయితే ఏం లేదండి, ఫ్రీగానే దర్శనం జరుగుతుంది. ఇక్కడ చూడండి, టెంపుల్ ఓపెన్ అయిపోయింది. కొంతమంది క్యూలో నించున్నారనమాట. మేము కూడా ఆ క్యూలో నించొని దర్శనం చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే సెకండ్ టైం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నారు. మేమైతే 1 టైం వెళ్ళామన్నమాట. ఇంకా రెస్ట్ తీసుకున్నాము, ఒక 5 minutes కూర్చొని టెంపుల్లో అలా కూర్చుంటే మంచిది కదా.
ఒక 5 మినిట్స్ కూర్చొని ఇంకా ఇక్కడ కూడా ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని. అన్నీ కూడా మీకైతే క్లియర్‌గా ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా చుట్టూరు ఉన్న వ్యూ అన్నమాట. చాలా బావుంటుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది వాతావరణం అయితే. ఫోటోస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేశానండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మనయన్నీ కూడా షాపింగ్ వీడియోస్ కదండీ! నేను ఇలా కుదిరితే వ్లాగ్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.